మీరు చూస్తే తుక్కుగూడ దగ్గర దాంట్లో అసలు అక్కడ ఫస్ట్ డెమాలిష్ చేసింది మేము. కంప్లైంట్ మీద అసలు ఇట్లా రాగానే ఫస్ట్ ఒక అక్కడ ఎవరో లోకల్గా ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ చెరువు చుట్టూ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ డిమాలిష్ చేసింది మేము. ఒక కుంటని మొత్తం క్యాప్చర్ చేసుకొని దాదాపు 8 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉండే కుంటని క్యాప్చర్ చేసి మొత్తం కబ్జా చేయాలని చూస్తే కూడా దాని మీద కేసులు పెట్టింది కూడా మేము చెబితే అక్కడ ఇరిగేషన్ వాళ్ళు పెట్టారు 2 కేసులు. ఇట్స్ నాట్ దట్ అక్కడ వాళ్ళు పెట్టారు అనేది కాదు, మేము వెళ్ళి చెప్పిన దాని మీద ఆ రోజు అక్కడ పెట్టారు. సో అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఉండాలి. ఇది తర్వాత గవర్నమెంట్ లెవెల్లో కూడా రైజ్ చేసాము ఈ ఇష్యూని. దీని మీద కూడా ఇప్పుడు డీప్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది, గవర్నమెంట్ నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఈ చిల్లర మాటలు ఏది వాళ్ళతోటి వీళ్ళతోటి ఏది వర్టెక్స్ వాడితోటి హైడ్రా రాజీ పడ్డది, లేదా వాడితోటి ఏదో వాళ్ళు మేనేజ్ చేసుకున్నాడు జస్ట్ ఇవన్నీ అసలు వాళ్ళ ముందు ఎంక్రోచ్మెంట్ ఎందుకు తీస్తారు, వాళ్ళ మీద ఎంక్వైరీ ఇప్పుడు ఎందుకు ఆర్డర్ అవుతుంది, ఆ కుంటను మేము ఎందుకు వాడు కబ్జా చేసిన కుంటను వెనక్కి ఎందుకు లాక్కుంటాము, అదంతా 100 కోట్లు. 10 ఎకరాలు అంటే అక్కడ మీరు ఊహించండి, ఒక కుంట అంటే దాదాపు 200 కోట్ల పైన ఉంటుంది అనమాట. దాన్ని వెనక్కి తీసుకో. అండ్ చెరువులో ఉన్న ఎఫ్టీఎల్ అంతా మొత్తం డిమాలిష్ చేసాం, మొత్తం ఏది గోడలు కడితే కనుక మొత్తం కట్టి